ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. శుక్రవారం రోజు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరిగిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించిన ఈరోజు నిందితుడు రియాజ్ ఎవరైతే ఉన్నారో అతన్ని మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎన్కౌంటర్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనము కానిస్టేబుల్ ప్రమోద్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. 2003లో అతను కానిస్టేబుల్గా నియమింపబడ్డాడని మనకు తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య కూడా ఒక కానిస్టేబులే. దాంట్లో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఎంఆర్ఓ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓవరాల్గా వాళ్ళ ఇంట్లో అందరూ గవర్నమెంట్ సేవకులే అని చెప్పేసి తెలుసుకోవచ్చు. మనము ఏదైతే సంఘటన జరిగిందో మొన్న శుక్రవారం రోజు, ఆ సంఘటనలో రియాజ్ అతి దారుణంగా ప్రమోద్ని హత్య చేయడం జరిగింది. ప్రమోద్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇందులోనే ప్రమోద్ ఉండే అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ బయట మనం చూసుకున్నట్టయితే ప్రమోద్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య. ఇక్కడ వాతావరణం చూస్తే ఎంతో బాధాకరంగా ఉంది. ఒకసారి మనము వాళ్ళ భార్యతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ప్రమోద్ గారు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళారు? హైదరాబాద్ నుండి ఎప్పుడు నిజామాబాద్కి వచ్చారు? దాని తర్వాత ఏమైంది అసలు మీకు అది మనకు తెలుసా? సార్ ఆ రోజు మార్నింగ్, ఫ్రైడే రోజు మార్నింగ్ 4:30కి వెళ్ళింది సార్. హైదరాబాద్కి ఎఫ్ఎస్ఎల్కి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిండ్రు. ఈవినింగ్ 6:30 వరకు వచ్చేసిండ్రు. రాగానే కొద్దిసేపు ఆగిన తర్వాత కాల్ వచ్చింది సిసిఎస్ నుంచి. కాల్ వస్తే నేను అన్నాను, కొద్దిసేపు ఆగెళ్ళు, తినేసి వెళ్ళు అంటే, లేదు నేను వెళ్ళేసి వస్తా అనేసి ఒక 10 మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళాడు. మళ్ళీ రాలేదు సార్. మళ్ళీ మా బావ కాల్ చేసింది నాకు 8:30కి. అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి అంటే అక్కడికి వెళ్ళినా నేను. అక్కడికి వెళ్ళేసరికి ఆయన చనిపోయి ఉన్నారు సార్. ఇప్పుడు ప్రమోద్ గారు, ఇప్పుడు ఎవరైతే ప్రమోద్ ఉన్నారో ప్రమోద్ ఇంకా కూడా వాళ్ళ అల్లుడు ఉన్నట్టు మాకు తెలుస్తున్నది. అది మీకు దాని గురించి మీకు ఏమన్నా చెప్పాడా, సమాచారం చెప్పారా మీకు? చెప్పింది సార్. మా బావ వాళ్ళ కూతురు హాస్పిటల్లో ఉందన్నమాట. హాస్పిటల్లో ఉందనేసి వెళ్తున్నా నేను అని చెప్పిండు. సరే అని చెప్పిన. మా అల్లుడు తీసుకొని వెళ్ళిరనమాట. ఇంకా అక్కడ అల్లుడు కూడా ఉన్నాడు అనేసి తర్వాత తెలిసింది నాకు. ప్రమోద్ చనిపోయారు ఇట్లా జరిగింది అన్న విషయము మీకు ఎన్ని గంటలకు తెలిసింది? ఎవరు ఫోన్ చేసి చెప్పారు? 8:30కి మా బావ కాల్ చేశారు నాకు. అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని కాల్ చేస్తే నేను వెళ్ళినా సార్. పోలీసుల అదుపులోకి నిందితుడు రియాజ్ వచ్చిండు. ఇప్పుడు మీకు పోలీసు శాఖ మీకు ఏ విధంగా సపోర్ట్ చేసిందంటే, పోలీస్ శాఖ మీకు ఏమని చెప్పింది అసలు? ఇంతటి ఘోరం జరిగినాక పోలీసు వ్యవస్థ మీకు ఎటువంటి హోప్ ఇచ్చిందని చెప్పేసి? ఆ రోజు సిపి సార్ వచ్చి మాకు అన్ని విధాలుగా ఆదుకుంటాము, మా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అయినా జాబ్ పరంగా అయినా అన్నిటికీ హెల్ప్ చేస్తాము, మేము ముందుండి మా ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయినాం కాబట్టి మేము ముందుండి అన్ని సహాయ సహకారాలు ఇస్తామని చెప్పారు సార్. నాకు 3 పిల్లలు సార్. ఫస్ట్ బాబు 8th క్లాస్, సెకండ్ బాబు 6th క్లాస్, చిన్నోడు 3 years. వేరే కానిస్టేబుల్కి ఇటువంటి పరిస్థితి వస్తున్నది అనే నేపథ్యంలోనే రియాజ్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. రియాజ్ ఎన్కౌంటర్ మీద మీరు ఎట్లా స్పందిస్తారు? సార్ రియాజ్ ఎన్కౌంటర్ అంటే మాకు న్యూస్లోనే తెలిసింది. దానికి మేము కొద్దిగా హ్యాపీగా ఉన్నాం సార్. ఎందుకంటే నాలాంటి పరిస్థితి ఇంకొవ్వరికి రావద్దు అనేసి డీజీపీ సార్, సిపి సార్ యాక్షన్ తీసుకున్నందుకు హ్యాపీగా ఉన్నాం సార్. హత్యకు గురైన కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామయ్య కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు రియాజ్కి ఎన్కౌంటర్ చేయడం జరిగింది, దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? పోలీస్ శాఖ వారు తొందరగా 24 గంటల లోపల దోషిని పట్టుకొని శిక్షించడము మరియు ఎన్కౌంటర్ చేయడము మాకు చాలా సంతోషం వచ్చింది. కానీ మా అల్లుడు పోయినందుకు చాలా బాధ ఉంది. ఆ బాధను ఎవరు తీర్చలేరు. చిన్న పిల్లలు ఉన్నారు. ప్రమోద్ వాళ్ళ భార్య కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పేసి పిల్లలకు ఏదైతే చదువులు ఉన్నాయో అది మొత్తము పోలీస్ శాఖనే భరిస్తుంది అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? పోలీసు శాఖ వారు పిల్లల యొక్క విద్యాబుద్ధులు అవన్నీ వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అవన్నీ ఫ్రీగా చదివిపిస్తామని చెప్పారు. అది చాలా సంతోషము. సిపి సార్ గారికి ధన్యవాదాలు. కానిస్టేబుల్ ప్రమోద్ వాళ్ళ ఇంటి వాళ్ళతో
మాట్లాడితే వాళ్ళకి చెప్పారు రియాజ్ ఎన్కౌంటర్ ఏదైతుందో దానివల్ల మాకు కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయిండ్రు, అది తిరిగి రాని లోకాలకు పోయిండు, కానీ కాకపోతే అందులో పోలీసు శాఖ మాకు సపోర్ట్ చేసి హంతకుడు రియాజ్ని ఎన్కౌంటర్ చేసిర్రో మాకు కొద్దిగా ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. డీజీపీ గారు మనకు మధ్యాహ్నమే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి దానికి హెల్ప్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది మనకు ప్రమోద్ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల దగ్గర మనకు చెప్పినటువంటి విషయం. ఇక ఏదేమైనప్పటికీ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎవరైతే ఉన్నారో ఆ రియాజ్ని ఇలా ఎన్కౌంటర్ చేయడం అన్నది టోటల్ నిజామాబాద్ ప్రజలే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.